శుభాయ గురవే నమః. ఈ 2024వ సంవత్సరంలో ముహూర్తాలు ఎక్కువగా లేవా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. అయితే వివాహం కుదిరిన వాళ్ళు కావచ్చు, వివాహ సంబంధాలు చూస్తున్నవారు కావచ్చు, కుదిరితే వివాహం ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఇంటి నిర్మాణము పూర్తి అవుతున్న వాళ్ళు, అలాగే గృహప్రవేశానికి ముహూర్తం కోసమని ముందుగా ముహూర్తం చూసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసము ఈ వీడియో. అయితే జనవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పుష్యమాసము ఉంటుంది. ఈ పుష్యమాసము శూన్యమాసం కాబట్టి ఎటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఉండవు. అలాగే తదుపరి ఫిబ్రవరి 10వ తేదీ నుండి మాఘమాసము ప్రారంభమవుతుంది. మాఘమాసము ఫాల్గుణ మాసము, తర్వాత వచ్చేటటువంటి క్రోధినామ సంవత్సర చైత్రమాసము మొదటి 15 రోజుల వరకు, అంటే ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు, అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. అయితే ఏప్రిల్ 27వ తేదీ నుండి శుక్రమౌఢ్యం అనేది ప్రారంభమవుతుంది. ఇక మే 5 నుండి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ గురుమౌఢ్యమి జూన్ 5వ తారీఖు, అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అయిపోతుంది. అయినా కానీ శుక్రమౌఢ్యం అనేది ఉంటుంది. శుక్రమౌఢ్యమి జూలై 6వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ముగుస్తుంది. ఇక ఎలాగో ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి వరుసగా మే, జూన్, జూలై ఈ 3 నెలలు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. ఇక తిరిగి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ముహూర్తాలు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ నెల భాద్రపద మాసం కాబట్టి అది కూడా శూన్యమాసం కావున ఆ నెల కూడా ముహూర్తాలు అనేటివి ఉండవు. తిరిగి అక్టోబర్ నుండి కంటిన్యూగా ముహూర్తాలు అనేటివి ఉండబోతున్నాయి. కాబట్టి వివాహము కుదిరిన వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, గృహప్రవేశం చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ముహూర్త నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళగలరు. శుభం భూయాత్.